పావని గౌడ్ గారు, ఏదైతే నిన్న సాయంత్రం నుంచి ఓ లెటర్, కవిత గారు రాసిన ఒక లెటర్ మొత్తంగా చర్చనీయాంశం అవుతుందో, ఇంకో రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆ పార్టీలోనే కాకుండా మిగిలిన పార్టీల్లో కూడా చర్చకు తావిస్తున్న ఆ లెటర్, ఆవిడ రాయటం వెనుక ఉద్దేశం ఏంటి, అసలు ఆవిడ రాసిందా రాయలేదా, రాస్తే ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది, అసలు లెటర్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ఎవరో రాసిన లెటర్ కాదు, ఎవరో కూడా కాదు, వాళ్ళిద్దరు తండ్రి కూతురు స్వయాన. పొద్దులేస్తే కలుసుకొని మాట్లాడుకోవచ్చు, ఈవెన్ డైరెక్ట్గా కలవలేకపోయినా కనీసం ఫోన్లో అయినా మాట్లాడుకునే అవకాశం ఉన్న తండ్రి కూతుళ్ళు ఎందుకు లెటర్ రాసుకోవాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా రకరకాల చర్చలకు తావిస్తున్నాయి, రకరకాల అనుమానాలకు కూడా దారితీస్తున్నాయి. కాబట్టి ఏంటి ఆ లెటర్ సారాంశం ఏంటి, ఎందుకు ఇవన్నీ ఆవిడ లెటర్ ద్వారా తెలియజేయాలనుకున్నారు? బీఆర్ఎస్ లో ఎలాంటి చర్చ జరుగుతుంది లెటర్ మీద? పావని గారు చెప్పండి. ముందుగా అందరికీ నమస్తే అండి. ఇప్పుడు కవితక్క గారి లెటర్ మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు డైవర్ట్ చేయడానికి, ఏదైతే రేవంత్ రెడ్డి మీద వస్తున్న ఇప్పుడు వచ్చిన నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇప్పుడు కవితక్క గారు లెటర్ రాసిన అనేసి చెప్పలేదు, రాయలేదు అనేసి కూడా చెప్పలేదు. ఆత్రం ఎక్కువైతుందండి. కొన్ని ఛానల్స్ కి ఆత్రం ఎక్కువై ముందుగానే కోయిల కూసినట్టుగా కూస్తున్నారు. ఇంకొకటి, ఆ లెటర్ కవితక్క గారు రాయలేదు అనడానికి నిదర్శనం ఇదే అండి. కవితక్క గారు లెటర్ లో సంతకము, అసలు కవితక్క సంతకం ఇది. ఆమె ఇప్పుడు రాసింది పంపింది అని చెప్తున్న లెటర్ లో సంతకం ఇదండి. అసలు ఆమె లెటర్ కాదు, ఆమె రాయలేదు అనేది కొద్దిసేపటి తర్వాత నిజమేదో ప్రజలందరికీ తెలుస్తుంది. ఏదైతే రజతోత్సవ సభ సక్సెస్ అయిన తర్వాత, ఆ సక్సెస్ అయిన దగ్గర నుంచి 2 జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయి. 2 జాతీయ పార్టీలు కలిసే కేసీఆర్ గారి మీద రేణిపోని నిందారోపణలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికి సహాయం బీజేపీ పార్టీ కూడా చేసింది. ఇప్పుడు ఆ 2 జాతీయ పార్టీలు కలిసే మూకుమ్మడిగా కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక కుటుంబం మీద కలహాలు, కుటుంబంలో కలహాలు తీసుకురావడానికి చూస్తున్నారు. హరీష్ రావణ గారు మొన్నటి వరకు హరీష్ రావణ పార్టీ పెడతారు, వేరే పార్టీలకు పోతారు అనేసి 2 రోజులు అదే పనిగా ప్రచారం చేసిండ్రు. తర్వాత కేటీఆర్ అన్న హరీష్ రావు గారి ఇంటికి పోయిండ్రు, ఏదేదో మాట్లాడిండ్రు, బావను బామ్మర్ది పుచ్చగించిండ్రు అనేసి దాన్ని నడిపించారు. మళ్ళా తర్వాత దాని నుంచి డైవర్ట్ చేయడానికి, అంటే ఈ రేవంత్ రెడ్డి వైఫల్యాల నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ ఏం చేసిండ్రంటే కవితక్క కొత్త పార్టీ పెట్టబోతుంది. కవితక్క లెటర్ రాసింది. రోజు తల్లి తండ్రి కూతుర్లు మాట్లాడుకుంటారు, వాళ్ళు చర్చించుకుంటారు. ఆమె డైరెక్ట్ పోయి వాళ్ళ డాడీతో మాట్లాడగలుగుతుంది. అయినా కూడా ఆమె లెటర్ రాసింది. లెటర్ సారాంశం ఏంది? కవితక్క వేరే పార్టీ పెట్టబోతుందా, ప్రకంపనలు రేగిపోతున్నాయా, ఇవి కాదు ముచ్చట. అసలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఎన్ని నెరవేర్చిండ్రు? అసలు తెలంగాణ పరిస్థితి ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితికి పోతుంది? మళ్ళీ జూన్ అయిపోతుంది, రేపు జూన్ వస్తుంది, జూలై రాబోతుంది. దాంట్లో రైతులు మళ్ళా పంటలు వేసుకుంటారు. ఆ రిజర్వాయర్లల్లా, చెర్లల్లా, శిలకలల్లా, వాగులల్లా, వంకలల్లా నీళ్లు లేవు, ఎత్తిపోసే తెలివి లేదు. కాళేశ్వరం మీద మూకుమ్మడిగా యుద్ధం ప్రకటించిండ్రు. కొంతమంది తెలంగాణ అంటే సోయి లేనోళ్ళు, తెలంగాణ అంటే ఇష్టం లేనోళ్ళు, తానా తందానా అంటే ఆడిస్తే వాళ్ళు ఆడిస్తే వీళ్ళు ఆడేటోళ్ళు కూడా ఇప్పుడు మొరుగుతున్నారు. అసలు నీళ్లు తీసుకొచ్చే సోయి లేదు, కరెంట్ ఇచ్చే సోయి లేదు, ఇచ్చిన హామీలను నెరవేర్చే సోయి లేదు. ఏమన్నంటే కేసీఆర్ గారి కుటుంబం 4 ముక్కలైతుందా, కేసీఆర్ గారి కుటుంబం 3 ముక్కలైతుందా, రేపు తెలంగాణలో వేరే పార్టీ
చెప్పగలుగుతా. లెటర్ బయటకి తీసిరు ఇప్పుడు అంటే ఆవిడ రాసిన లెటరే బయటకి తీసిరా లేకపోతే దొంగ లెటర్ సృష్టించిరా? నిజంగా ఒకవేళ ఆవిడ ఇప్పుడు ఆమె రాసిన లెటర్ అయితే సంతకం ఆమె అయితే కాదండి, మేము చెప్పగలుగుతాము. ఎందుకంటే ఆమె పసుపు బోర్డు గురించి కానివ్వండి, కేసీఆర్ గారికి ఆమె దగ్గర నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రాసిన లెటర్ల నుండి కానివ్వండి, ఆమె సంతకం చూస్తే నిన్న రాసిన లెటర్ల ఆమె సంతకం కాదు అది. అసలు అది ఆమె సంతకం కాదు. ఎందుకు ఇట్లా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, ఫేక్ లెటర్లు సృష్టించుస్తున్నారో మీ అందరికీ తెలుసు. కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకనే ఈ రెండు జాతీయ పార్టీలు తానా తందానా అనుకుంటా కేసీఆర్ గారి కుటుంబంలో కలహాలు రేకెత్తించాలి, లేనిపోని ఊహలు కల్పితాలు రాసుకుంటా హరీష్ అన్న మీద, కేటీఆర్ అన్న మీద, కవితక్క మీద ఇలాంటి నిందలు వేస్తున్నారు. అంతే తప్ప దాని నిజం లేదు అనేది మాకు తెలుసు. కొన్ని నిమిషాలలో మీకు కూడా తెలియబోతుంది. కవితక్క సాక్షిగా ఎయిర్పోర్ట్ లోనే మీడియా మిత్రులతో సమావేశం అవుతా అనేసి ఆమె చెప్తున్నారు. ఆమె వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత చెప్తాను నేను. సో రవి గారు, ఏదైతే ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నామో కవిత